నేను కథలు, కొన్ని కవితలు రాశాను. ముందుగా కవిగా సాహిత్యంలో మొదలయ్యింది నా ప్రస్థానం. బతుకుపోరు అనే ఒక పుస్తకం అచ్చువేయించుంటి మొదట్లో. ఆ తర్వాత పేగుమందం అనే ఒక కథల సంపుటి వచ్చింది. అయితే నేను మొదటి తరం వాళ్ళకేమో కవిగా పరిచయం అయితే, తర్వాతి వాళ్ళకి ఇటీవలి వర్తమానంలో ఉన్నటువంటి మిత్రులందరూ నన్ను కథా రచయితగానే బాగా గుర్తుపెట్టుకుంటారు. అయితే నేను రాసిన కథలు కొన్ని ఉంటాయి, ఒక 15-20 లోపలే ఉంటాయి. అందులో పేగుబంధం అనే కథ బాగా నచ్చింది నాకు. అట్లాగే కవితలలో కత్తిని గాయపరుద్దామనే కవిత బాగా అభినందనలు పొందింది. నేను ఆ మధ్య పురుగు అనేటువంటి ఒక దీర్ఘ కవితను రాశాను. పురుగు అంటే కుల వ్యవస్థ అనేది పురుగుగా పోల్చి చెప్పడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా గ్రామాలలో కింది తరగతి రైతులు వాళ్ళు సొంత వ్యవసాయం చేసుకుంటారు. అవసరమైతే పక్క రైతులకి సహాయంగా వెళ్తారు. మళ్ళీ వ్యవసాయ పనులు లేనప్పుడు కూళ్ళకు వెళ్తారు. అటువంటి రైతులు ఊళ్ళో ఉండే అన్ని కులాల వాళ్ళతో కలిసి పనిచేస్తారు. ఆ పనిచేస్తున్నప్పుడు ఒకరినొకరు వరుసలు పెట్టి పిలుచుకుంటారు. నాన్న, ఈ చిన్నాన్న, పెదనాన్న, అత్త, మామ అని చెప్పి పిలుచుకొని కలిసిమెలిసి ఉన్నటువంటి దాన్ని ప్రస్తావించుకుంటూ నేను పురుగు అనే దీర్ఘ కవితను రాశాను. హత్య చేయడానికి ఆయుధమే కావాలా, ఎటు పడితే అటు మలిగే నరం లేని నాలుక చాలు అని చెప్పి ఒక లైన్స్ మాటల ద్వారానే తమ చుట్టూ ఉన్నటువంటి మిత్రులని నవ్వుతూనే హత్య చేస్తున్నటువంటి సందర్భాలు ఇప్పుడు ఈ ఉద్యమాలలో చదువుకున్న వాళ్ళు, నా తోటి కవిత్వం రాసే వాళ్ళతో కూడా అవమానాలు పొందిన సందర్భాలు ఉన్నాయి.